ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగునుగాక. యోధికాలన దేవుడు మనకు ఇవ్వబోతున్న వాగ్దానం యోబు గ్రంథం 22వ అధ్యాయం 28వ వచనం. మరియు నీవు దేనినైనా యోచన చేయగా అది నీకు స్థిరపరచబడును, నీ మార్గముల మీద వెలుగు ప్రకాశించును. చాలా చక్కటి మాటను పరిశుద్ధాత్ముడు మన ముందు ఈ ఉదయకాలను పెడుతూ ఉన్నారు. నీవు దేనిని యోచన చేస్తావో అది నీకు స్థిరపరచబడుతుందని వింటున్నాను. ఈ రోజున యోచించేవారు, ఆలోచించేవారు, కోరుకునేవారు అనేక మంది ఉన్నారు. కానీ దేవుడు అంటాడు, అందరి ఆలోచనలు స్థిరపరుస్తాడా, అందరి యొక్క మార్గాలు సరళం చేస్తాడంటే పైన రాయబడుతుంది 27వ వచనంలో, నీవు ఆయనకు ప్రార్థన చేయగా ఆయన నీ మనవి ఆలకించును, నీ మ్రొక్కుబళ్ళు నీవు చెల్లించదవు. పైన ఉన్న ఈ చెప్పబడుతున్న ఈ మాటలు చేస్తే అప్పుడు మన యోచన మనకు దేవుడు స్థిరపరుస్తాడు, రెండు మార్గాల మీద వెలుగును ప్రకాశింపజేస్తాడు. నీవు ప్రతిదినము దేవుని సందులో ప్రార్థించే వ్యక్తివిగా, వాక్యాన్ని ధ్యానించే వ్యక్తిగా, దేవుని కృపతో నీవు తలంచే వ్యక్తివైతే ఖచ్చితంగా దేవుడు మన పట్ల కృప చూపి బలపరుస్తాడని తెలియజేస్తూ ఈ మాట మన వినికిడిలో ఈ రోజంతటి యొక్క ప్రతి ఒక్క పరిస్థితులకు తోడై ఉండి స్థిరపరచబడును గాక. ఆమేన్.